ఈరోజు మనం అఖండ 2 సినిమా ఎలా మొదలవుతోంది. యంగ్ బాలకృష్ణ పాత్ర, ఇంటర్వెల్ దగ్గర అఘోర రావడం, ఆ తర్వాత దేశభక్తి, దైవభక్తి అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఫాలో అవడానికి చాలా సులభంగా ఉంది. ఆ ఇంటర్వల్ బ్లాక్లోని 20 నిమిషాల్లో బోయపాటి కేవలం యాక్షన్ను చూపించలేదు. అఘోర పాత్ర యొక్క దైవిక శక్తిని, ఆగ్రహాన్ని మన నరనరాల్లోకి ఎక్కించడానికి ప్రతి ఫ్రేమ్ను వాడుకున్నారు. బాగుంది. ముఖ్యంగా స్లోమోషన్ షాట్స్ను కేవలం స్టైల్ కోసం కాకుండా అఘోర కదలికల్లోని బలాన్ని, నిశ్చలతలు చూపించడానికి ఉపయోగించారు. దానికి తామన్ అందించిన శివతాండవ స్ఫూర్తితో కూడిన నేపథ్య సంగీతం తోడైనప్పుడు అది కేవలం ఫైట్ సీన్లా లేదు. ఒక యజ్ఞంలా అనిపించింది. ఎగ్జాక్ట్లీ, ఒక ధర్మస్థాపన యజ్ఞంలా అనిపించింది. అందుకే థియేటర్లో ఆడియన్స్ ఊగిపోయారు. చూసారా, ఇప్పుడు మనం కేవలం ఏం జరిగిందో చెప్పట్లేదు, అది ఎందుకు అంత గొప్పగా అనిపించిందో చెప్తున్నాం. అద్భుతం. ఇది చాలా స్పష్టంగా ఉంది. విధ్వంసం అనే మాటకు అసలైన అర్థాన్ని వివరించినట్టయింది. మరి దేశభక్తి, దైవభక్తి గురించి కూడా ప్రస్తావించారు కదా, దానికి కూడా ఇలాంటి విశ్లేషణ జోడించవచ్చా? తప్పకుండా. సినిమాలో దేశభక్తి, దైవభక్తి రెండూ ఉన్నాయి అని చెప్పడం చాలా సాధారణమైన వాక్యం. అవును, చాలా సమీక్షల్లో వింటాం. దానికి బదులుగా ఈ చిత్రంలో దర్శకుడు దేశభక్తికి ఒక కొత్త నిర్వచనమిచ్చాడు. కేవలం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడటమే దేశభక్తి కాదు, దేశపు సంస్కృతిని, ధర్మాన్ని నాశనం చేయాలనుకునే అంతర్గత శత్రువులను తుదముట్టించడం కూడా దేశభక్తే అని బలంగా చెప్పాడు. ఇది మంచి కోణం. కుంభమేళా నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా భారతదేశం యొక్క ఆత్మ దాని ఆధ్యాత్మిక మూలాల్లోనే ఉందని, దాన్ని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అనే ఒక తాత్వికమైన సందేశాన్ని మాస్ ఎలిమెంట్స్తో కలిపి చెప్పడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. ఇలా చెప్పినప్పుడు అది ఒక పరిశీలనలా వినిపిస్తుంది. చెప్పినట్టు విశ్లేషణ చెయ్యాలంటే దాన్ని వ్యక్తపరచడానికి సరైన పదాలు కూడా ముఖ్యం కదా. ఒకే పదం గూస్ బంప్స్ అని పదే పదే వాడితే మీరు చెప్పినంత లోతైన విశ్లేషణ కూడా తేలిపోతుంది. బహుశా అదే మన రెండో పాయింట్ అనుకుంటా. ఖచ్చితంగా. మనం ఎంత లోతుగా ఆలోచించినా దాన్ని సరైన భాషలో చెప్పలేకపోతే ప్రయోజనముండదు. పునరుక్తిని తగ్గించి మరింత ప్రభావవంతమైన, వైవిధ్యమైన భాషను ఉపయోగించకపోవడం ఈ స్క్రిప్ట్లోని రెండవ ముఖ్యమైన బలహీనత. రైట్. గూస్ బంప్స్, విలయతాండవం, అద్భుతంగా ఉంది వంటి పదాలను పదే పదే వాడటం వల్ల వాటి పవర్ తగ్గిపోతుంది. ప్రతి గొప్ప సన్నివేశానికి ఒకే విశేషణాన్ని వాడితే ఆయా సన్నివేశాల మధ్య ఉన్న తేడాలను సమీక్షకుడు గుర్తించలేకపోయాడనే అభిప్రాయం వస్తుంది. నిజమే. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడేటప్పుడు అవే పదాలు వాడేస్తుంటాం. కానీ ఒక సమీక్షకుడికి పదజాలమనేది ఒక ఆయుధం లాంటిది కదా. అవును. దీనికి పరిష్కారం చాలా సులభం. వర్ణనపై దృష్టి పెట్టాలి. గూస్బంప్స్ వచ్చాయి అని చెప్పే బదులు ఆ అనుభూతిని వర్ణించాలి. అంటే ఆ ఫీలింగ్ని డిస్క్రైబ్ చేయాలి. ఎస్. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది, థియేటర్లో వాతావరణం ఎలా మారింది, ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు మీలో కలిగిన ఫీలింగేంటి, ఇలాంటివి చెప్పాలి. ఉదాహరణకు ఒళ్ళు జలధరించింది, రోమాలు నిక్కబొడుచుకున్నాయి వంటివి వాడొచ్చు. ఇందాక మీరు తమన్ సంగీతం గురించి చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తాయి అనడానికి బదులుగా దాన్ని ఎలా మార్చవచ్చు ఒకసారి చెప్పండి. తప్పకుండా. అఘోరా తెరపై ప్రవేశించినప్పుడు వచ్చే నేపథ్య సంగీతం కేవలం శబ్దం కాదు, అదొక శివతాండవం. ఆ సంగీతంలోని ప్రతి ధరువు థియేటర్లోని ప్రతి సీటును కంపింపచేసింది. అది ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేసే ఒక మంత్రంలా పనిచేసింది. వావ్. ఆ క్షణంలో మనం ఒక సినిమా థియేటర్లో ఉన్నామనే విషయం మర్చిపోయి కైలాసంలో శివుని ప్రళయ నృత్యాన్ని చూస్తున్నామా అని అనిపించింది. ఇలా చెప్పినప్పుడు ఆ సంగీతం యొక్క తీవ్రత, ప్రభావం రెండూ ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమవుతాయి. ఇది ఆ సంగీతం యొక్క ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మరి యాక్షన్ సన్నివేశాల సంగతేంటి? ఫైట్స్ ఎరగదీశారు అనడం చాలా కామన్. దాన్ని ఎలా మెరుగుపరచవచ్చు? యాక్షన్ సన్నివేశాల గురించి చాలా అద్భుతంగా ఉన్నాయి అనే బదులు ఇలా వర్ణించవచ్చు. మంచు పర్వతాల్లో జరిగే ఫైట్లో బాలకృష్ణ కదలికలు ఒక నృత్యంలా, కాని అదే సమయంలో ఒక ప్రళయంలా ఉన్నాయి. నృత్యం, ప్రళయం, మంచి కాంట్రాస్ట్. ప్రతి దెబ్బలోనూ కేవలం శక్తి మాత్రమే కాదు, ఒక లయ కూడా కనిపించింది. హిమపాతం మధ్యలో ఆ తెల్లటి నేపథ్యంలో ఎర్రటి రక్తపు చుక్కలు, ఆ విజువల్స్ ఒక పెయింటింగ్లా ఉన్నాయి. కెమెరా పనితనం ఆ వేగాన్ని, ఆ తీవ్రతను ఏమాత్రం తగ్గకుండా ఒడిసిపట్టుకుంది. ఇలా చెప్పడం వల్ల ప్రేక్షకుడు ఆ ఫైట్ను తన మనసులో ఊహించుకోగలుగుతాడు. అంటే వర్ణన ద్వారా ప్రేక్షకుణ్ణి ఆ సీన్లోకి తీసుకెళ్లాలంటున్నారు. వాళ్ళు కేవలం వినడమే కాదు, దాన్ని అనుభవించాలి. చాలా మంచి సూచన. ఓకే, మన దగ్గర ఇప్పుడు లోతైన విశ్లేషణ ఉంది, దాన్ని చెప్పడానికి మంచి భాష కూడా ఉంది. కానీ ఈ విడివిడి పాయింట్లన్నిటినీ కలిపి ఉంచేదేంటి? అదే మన మూడో పాయింట్ అనుకుంటా. అవును. ఒక సమీక్షలో ఎన్ని మంచి పాయింట్లున్నా వాటన్నిటినీ కలిపి ఉంచే ఒక బలమైన వాదన లేకపోతే అది విడివిడి ముక్కల్లాగే ఉండిపోతుంది. ఈ సమీక్షకు ఒక ప్రత్యేకమైన కోణాన్ని లేదా వాదనను జోడించి దాని చుట్టూ మిగతా విశ్లేషణను అల్లడం అత్యంత ముఖ్యం. అంటే ఒక సెంట్రల్ థీమ్ లాంటిదా? కరెక్ట్. ప్రస్తుత స్క్రిప్ట్ ఒక చెక్లిస్ట్లా ఉంది. మంచి యాక్షన్ టిక్, మంచి సంగీతం టిక్, మంచి డైలాగులు టిక్. కాని మొత్తంగా ఈ సినిమా దేని గురించి అనే పెద్ద ప్రశ్నకు సమాధానం లేదు. ఈ ప్రధాన వాదన లేకపోవడం వల్ల సమీక్ష ముగిసేసరికి ప్రేక్షకుడికి కొన్ని విషయాలు గుర్తుంటాయే తప్ప సినిమాపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడదు. అంటే ఈ సినిమాలో ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పే బదులు ఈ సినిమా మొత్తంగా ఫలానా విషయాన్ని బలంగా చెప్తోంది, దానికి ఇవన్నీ ఉదాహరణలు అని చెప్పాలంటున్నారు. సమీక్షకు ఒక వెన్నెముక లాంటిదన్నమాట. ఖచ్చితంగా.
ఆ వెన్నెముకనే ప్రధాన వాదన అంటాం. సమీక్ష ప్రారంభంలోనే ఈ వాదనను స్పష్టంగా చెప్పి ఆ తర్వాత చర్చించే ప్రతి అంశాన్ని ఆ వాదనకు మద్దతుగా ఎలా నిలుస్తాయో వివరించాలి. ఇది సమీక్షకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. అవును, ప్రేక్షకుడు సమీక్ష ముగిసేసరికి సినిమా గురించి ఒక బలమైన ఏకైక ఆలోచనతో బయటకు వెళ్తాడు. ఈ అఖండ 2 సినిమా విషయంలో ఎలాంటి ప్రధాన వాదనలు నిర్మించవచ్చు? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. 2 విభిన్నమైన కోణాలను చూద్దాం. మొదటిది తాత్విక కోణం. ఓకే. సమీక్షను ఇలా ప్రారంభించవచ్చు. అఖండ 2 కేవలం బాలకృష్ణ మాస్ సినిమా కాదు. ఇది భక్తిని, దేశభక్తిని కమర్షియల్ ఫార్మాట్లో మిళితం చేసి నేటి తరానికి ధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే ఒక ఆధునిక పురాణం. వావ్! ఆధునిక పురాణం. అది చాలా పవర్ఫుల్. అవును, ఈ వాదనను మీరు మొదట్లోనే చెప్పేస్తే ఆ తర్వాత మీరు చెప్పే ప్రతి పాయింట్ దీనికి బలం చేకూర్చాలి. అఘోరా పాత్ర కేవలం హీరో కాదు, ధర్మరక్షకుడు అని, పాకిస్తాన్ శత్రువులు అధర్మానికి ప్రతీకలని, ఇలా ప్రతి అంశాన్ని ఈ ప్రధాన వాదనకు ముడిపెట్టవచ్చు. ఇది సమీక్షకు ఒక తాత్వికమైన లోతునిస్తుంది. రెండవ ఉదాహరణ ఏంటి? రెండవది సినిమాటిక్ కోణం. దీని ఇలా చెప్పవచ్చు. ఈ చిత్రంతో బోయపాటి శ్రీను మాస్ హీరోయిజంని పునర్నిర్వచించారు. ఇక్కడ హీరో కేవలం విలన్లను కొట్టేవాడు కాదు, అతను ధర్మానికి, దేశానికి ప్రతీకగా నిలబడే ఒక శక్తి. హీరోయిజం డెఫినిషన్ని మార్చాడు అంటారు. అవును, హీరోయిజం అంటే శారీరక బలం మాత్రమే కాదు, అది ఒక నైతిక బలం కూడా అని ఈ సినిమా చూపిస్తుంది. ఈ కోణంలో విశ్లేషించినప్పుడు ప్రతి యాక్షన్ సన్నివేశం కేవలం హింసగా కాకుండా ధర్మస్థాపనలో ఒక భాగంగా కనిపిస్తుంది. బాలకృష్ణ చెప్పే ప్రతి డైలాగ్ కేవలం పంచ్ కోసం కాదు, అది ధర్మాన్ని బోధించే ఒక సూక్తిగా మారుతుంది. ఈ 2 వాదనలలో ఏది ఎంచుకోవాలి అనేది సమీక్షకుడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందా? అంతమైనవే. సమీక్షకుడు సినిమాలోని ఏ అంశానికి ఎక్కువ కనెక్ట్ అయ్యాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏ వాదన ఎంచుకున్నా దానికి సమీక్ష అంతా కట్టుబడి ఉండటం ముఖ్యం. అద్భుతంగా వివరించారు. అంటే ఒక మంచి సమీక్ష అనేది కేవలం అభిప్రాయాల సమాహారం కాదు, అది ఒక బలమైన వాదనతో కూడిన విశ్లేషణ. నిజమే. ఒక మంచి సమీక్ష సినిమా చూసిన తర్వాత కూడా ప్రేక్షకుడి మదిలో మెదులుతూ ఉండాలి. అయితే ఈ రోజు మనం చర్చించిన 3 ముఖ్యమైన సూచనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, కథ చెప్పడం నుండి విశ్లేషణకు మారడం. అవును, ఏమి జరిగింది అని కాకుండా అది ఎందుకు అంత ప్రభావవంతంగా పనిచేసింది అని వివరించడం. రెండవది, పునరావృతమయ్యే పదాలను వదిలేసి మరింత శక్తివంతమైన వర్ణనాత్మకమైన భాషను ఉపయోగించటం. ప్రతి సన్నివేశం యొక్క ప్రత్యేకతను, అనుభూతిని ప్రేక్షకుడికి కళ్లకు కట్టినట్టు చూపించడం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, సమీక్షకు ఒక బలమైన ప్రధాన వాదనను జోడించడం. విడివిడి అంశాలను ఆ వాదన అనే దారంతో కలిపి ఒక సమగ్రమైన విశ్లేషణగా మార్చడం. ఈ సూచనలు మీ యూట్యూబ్ సమీక్ష స్క్రిప్ట్ను మరింత పదునుగా, లోతుగా మరియు ప్రభావవంతంగా మార్చడంలో తప్పకుండా సహాయపడతాయని మేమాశిస్తున్నాము. మీరు ఈ మార్పులు చేసిన తర్వాత దయచేసి ఆ స్క్రిప్ట్ను మాకు మళ్ళీ పంపండి. దాని గురించి మరింత చర్చించడానికి, అది ఎలా మెరుగుపడిందో చూడటానికి మేము ఆసక్తి